హాయ్ అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో ఈ రోజు వచ్చి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా చాలా ఈజీ, అలాగే ఇది పిల్లలకి పెద్దలకి చాలా యూజ్ అయ్యే వీడియో అండి. ఓన్లీ 8 రూపీస్ అండి. సో మనం 8 రూపీస్తోనే మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇది మెయిన్ వచ్చి మన పిల్లలకు కూడా మనం నేర్పించచ్చు. ఎందుకంటే మంచి అలవాటులు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళ పెద్ద కొద్దీ వాళ్ళకి అలవాటు అవుతుంది. సో మంచి చెడు చెప్పేటప్పుడు మనము డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలో కూడా ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్దగా కొద్దీ అదే అలవాటు అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. సో ఈరోజు 8 రూపీస్తో మనం ఎలా సేవ్ చేయాలి అనేది చూపిస్తాను. ఈరోజు వచ్చేసి 8 రూపీస్తో సేవింగ్స్ చేయడం చాలా సులభం. అవునండి, ఈ 8 రూపీస్తోని సేవ్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనం ఇంటికాడ ఉండి మనం 100లు అలాగే 50లు 20లు వేలల్లో మనం సేవ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఈ 8 రూపీస్ అయితే సేవింగ్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ రోజున 8 రూపీస్ అనేది తీసుకున్నాను. ఇదైతే మనకి చాలా ఈజీగా సేవ్ చేస్తారండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి తరగతుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డేన నేను 8 రూపీస్ అనేది సేవ్ చేశాను. సెకండ్ డే 16 రూపీస్, థర్డ్ డే 24 రూపీస్, ఫోర్త్ డే 32, ఫిఫ్త్ డే 40, సిక్స్త్ డే 48, సెవెంత్ డే 56. అంటే ఇలా నేను డే బై డే 8 రూపీస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, మీకు 7 డేస్ కింద నేను చూపించాను. అంటే 1 మంత్ని 4 వీక్స్ కింద మీకు ఇలా వేసి చూపించాను అనమాట. సో 7 డేస్కి నాకు లాస్ట్కి వచ్చేసరికి 56 రూపీస్ అయితే వరకు వస్తుందండి. మళ్ళా నెక్స్ట్ డే వచ్చేసి నేను 7 కాకుండా 8 వేయాలి, కానీ నేను మళ్ళీ ఫస్ట్ డే వేశాను. ఎందుకంటే ఇది నేను మీకు 7 డేస్ కింద తీసుకుంటే మీకు క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది అనేసి నేను ఈ విధంగా రాశాను. సో ఇలా నెక్స్ట్ డే కూడా 64, 72, 80, 88, 96, 104, 112 ఇలా అమౌంట్ అనేది డే బై డే వచ్చేసి మనకి 8 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తుందండి. అలాగే ఇక్కడ మనము స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఓన్లీ 8 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చానండి. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ నేను 4 వీక్స్ కింద తీసుకున్నాను. సో ఫస్ట్ వీక్ వచ్చేసి నాకు 214, అలాగే రెండో వారము 616 రూపాయలు, అలాగే 1008 రూపాయలు, 1400. సో ఇలా నేను వారం కింద వేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ చేసేటప్పుడు మనకి అమౌంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనేసి. సో ఈ టోటల్గా నేను 4 వీక్స్కి వచ్చేసి మనకి 3328 రూపీస్ అనేది నేను సేవ్ చేయొచ్చు. సో చూసే కదండి, ఓన్లీ 8 రూపీసే. సో మనం ఈ 8 రూపీస్ సేవ్ చేయడం వల్ల మనకి నెలకి ఎంత లేదన్నా మనం 8 రూపీస్తోనే అమౌంట్ని సేవ్ చేయడం వల్ల మనకి పర్ మంత్ వచ్చేసి 3328 రూపీస్ అయితే సేవ్ అయ్యిందండి. సో ఇదైతే నెలకి ఇంత అమౌంట్ సేవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. చూసారు కదండి. అలాగే ఇది మనము 12 నెలల కింద సేవ్ చేసుకుంటే మనకి 18,638 రూపాయలు అయితే సంవత్సరానికి మనం సేవ్ చేస్తాము. ఇంత అమౌంట్ మనం సేవ్ చేస్తున్నాం ఓన్లీ ఈ 8 రూపీస్తోనే. చూడండి ఎంత చక్కగా, చాలా చిన్న అమౌంట్ ఇది. మనం పెద్దలు అలాగే మన పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లల వాళ్ళకు కూడా మనం ఈజీగా నేర్పించండి. వాళ్ళకైతే మనం డైలీ పాకెట్ మనీ అయితే 20, 30, ఇప్పుడు మినిమం జనరేషన్లో 50 రూపీస్ ఇవ్వందే పాకెట్ మనీ ఎవ్వరు స్కూల్కి కానీ కాలేజెస్ కానీ ఎవ్వరు పోరండి. సో వాళ్ళకి 8 రూపీస్ సేవింగ్స్ అనేది బెస్ట్ అని చెప్పచ్చు. 1 ఇయర్కి వచ్చేసి 18,638 రూపాయలకి మనం 1 ఇయర్కి సేవ్ చేసుకుంటున్నాం. లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇయర్స్ సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే 3 ఇయర్స్కి గాను మనకు 52,938 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. మనం 5 ఇయర్స్ గాను చూసుకుంటే మనకి 93,190 రూపాయలు అయితే సేవ్ అవుతుందండి. సో ఇదైతే చాలా చాలా పెద్ద అమౌంట్ అని చెప్పచ్చు. ఎందుకు పెద్ద అమౌంట్ అంటే ఓన్లీ ఇది జస్ట్ 8 రూపీస్తోనే మనం ఈ 93,190 రూపాయలని మనం సేవ్ చేస్తాము. సారీ అండి, కొంచెం వీడియో వచ్చేసి సేవ్ అవ్వడానికి కారణం మా అబ్బాయి ఉన్నాడండి. సో తను వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. సో డిస్టర్బ్ అయినందుకు సారీ అండి. సో ఇలా మనం 8 రూపీస్తోనే 1 ఇయర్కి కానీ 3 ఇయర్స్కి కానీ 5 ఇయర్స్కి కానీ మనం చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇదైతే బెస్ట్ అమౌంట్ అని చెప్పచ్చు. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.